హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ప్రతి కుటుంబానికి, ప్రతి బలహీన వర్గానికి ఎంతో ముఖ్యమైనది. తెలంగాణలో ఆసరా మరియు చేయూత పెన్షన్ల పెంపు గురించి, ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమ ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అలాగే ఈ చేయూత పెన్షన్లు ఎప్పటినుంచి మంజూరు చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సంక్షేమం అంటే కేవలం ప్రభుత్వ పథకం కాదు. అది ఒక బాధ్యత. సమాజంలో వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడంపై ప్రతి ప్రభుత్వ ధర్మం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సంక్షేమ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఆసరా పెన్షన్ పథకం లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారం అయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 44 లక్షల మంది లబ్ధిదారులు పింఛన్ పొందుతున్నారు. వృద్ధులు, విధవలు, ఒంటరి మహిళలు, వితంతువులు, బీడీ కార్మికులు, కళాకారులు, చేతి వృత్తులు, ముఖ్యంగా దివ్యాంగులు ఈ పథకం ద్వారా లాభపడుతున్నారు. ప్రతి నెల వారికి అందే పింఛన్ వారి కుటుంబానికి ఒక భరోసా. ప్రస్తుతం వృద్ధులు మరియు ఇతర వర్గాలకు 2016లో అలాగే పింఛన్ అందుతుంది. దీంతో పాటు దివ్యాంగులకు రూ. 4016 పెన్షన్ ఇస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ మొత్తాలను పెంచే దిశగా ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తుంది. వృద్ధులు మరియు ఇతరులకు ఇచ్చే రూ. 2016 ఈ పెన్షన్‌ను రూ. 4000కు, అలాగే దివ్యాంగులకు ఇచ్చే రూ. 4016 పెన్షన్‌ను రూ. 6000కు పెంచే ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ పెంపు అమలు 2026 ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. ముఖ్యంగా దివ్యాంగులకు ముందుగా పెరిగిన పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్‌లోని మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో మంత్రి గారు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన స్పష్టంగా చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని, పెన్షన్ల పెంపుతో పాటు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం, అంధ విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడం, అవసరమైన సహాయక పరికరాలను ఉచితంగా అందించడం వంటి కీలక నిర్ణయాలు త్వరలోనే అమల్లోకి వస్తాయని చెప్పారు. దివ్యాంగులు మన సమాజంలో ఒక భాగం మాత్రమే కాదు. వారు మన కుటుంబ సభ్యులు. వారికి సమాన హక్కు ఉండాలి. వారు ఆర్థికంగా బలపడితే సమాజం సమానత్వంతో ముందుకు సాగుతుంది. రూ. 6000 పెన్షన్ వారికి వైద్య ఖర్చులు, రోజువారీ అవసరాలు, ప్రయాణ ఖర్చులు తీర్చుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు, ఆత్మగౌరవానికి చిహ్నం. ఒక వృద్ధుడు తన పిల్లలపై పూర్తిగా ఆధారపడకుండా గౌరవంగా జీవించగలగాలి. ఒక దివ్యాంగుడు తన అవసరాలను తానే తీర్చుకోగలగాలి. ఒక ఒంటరి మహిళ భయపడకుండా జీవించగలగాలి. ఈ లక్ష్యంతో ఆసరా పెన్షన్‌ని రూపొందించబడింది. కొత్త లబ్ధిదారులను కూడా చేర్చే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేశారు. ఇది ప్రజాప్రభుత్వం లక్షణం. ప్రజల అవసరాలను గుర్తించి స్పందించడం నిజమైన పాలన. అయితే మనం ఒక విషయం గుర్తించాలి. పింఛన్లు పెంపు మరియు అమలు తేదీపై అధికారిక ప్రకటనలు వచ్చిన తరువాతే పూర్తి స్పష్టత ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా వార్తలను కూడా అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లు మరియు ప్రకటనలను మాత్రమే నమ్మాలి. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే సంక్షేమ రంగంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు పెన్షన్ల పెంపు అమలైతే మరింత ముందంజంలో ఉంటుంది. ఈ నిర్ణయాలు లక్షలాది మంది కుటుంబాలకు ఆర్థిక భరోసా కలిగిస్తాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు జీవితాల్లో మార్పులు తీసుకువస్తాయి. సంక్షేమం అంటే ఖర్చు కాదు, అది పెట్టుబడి. పేదల జీవితాల్లో పెట్టుబడి పెట్టడంపై రాష్ట్ర భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడం అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యంగా, గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో జీవించే ప్రజలతో రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది. మనం కూడా సమాజంలో బాధ్యతగా వ్యవహరించాలి. అర్హులైన వారు పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేలా సహాయం చేయాలి. దివ్యాంగులకు అవసరమైన మద్దతు ఇవ్వాలి. వారికి సహాయక చర్యలు, విద్య, ఉపాధి అవకాశాలు అందేలా మన వంతు సహకారం అందించాలి. మరోవైపు చూస్తే తెలంగాణ యొక్క ఈ చేయూత పెన్షన్లు ఈరోజు 29 జిల్లాల్లో దాదాపు ఈ కొత్త చేయూత పెన్షన్లు మంజూరు చేయబోతున్నట్టు సమాచారం అయితే వచ్చింది.
ఇవైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క చేయూత పింఛన్ల లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో వివరాల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి.